అందరికీ ప్రైజులండి. ఈ సాయంత్రకాలంలో మీ అందరికి క్రీస్తునామపేట అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 23:26 చదువుకుందాం. 23:26 చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులు నింపుగా నుండినిమ్ము. వేశ్య గొయ్యే ఇరుకైయుండు గుంట, దోచుకున్నవాడు పొంచియుండుడు నట్లు అది పొంచియుండుడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. సామెతలు 23, 26, 27. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గమును నీ కన్నులుగా ఇంపుగా ఉండినిమ్ము. వేశ్య గొయ్య ఇరుకైన గుంట, దోచుకునేవాడు పొంచియుండుడి అది పొంచియుండుడి. దేవుడికి స్తోత్రం. పొంచుండి నా కుమారుడా, మన యేసుక్రీస్తు వారు మనల్ని ఏమడిగాడు? మన హృదయం అని అడిగారు. నా కుమారుడా, నా హృదయం నీకిమ్ము అని అన్నాడు. కానీ మన మార్గములన్నీ కన్నులు ఇంపుగా ఉన్నట్టుగా చేస్తానన్నాడు దేవుడు. మనం ఏం చేయాలి? నా కుమారుడా, నీ హృదయాన్ని మనం ఇవ్వట్లేదండి. హృదయాన్ని ఇవ్వాలి. మనము హృదయాన్ని ఇవ్వాలి. మన దేవుడికి ఎప్పుడు హృదయాన్ని ఇస్తే మన హృదయము ప్రార్థనతోనూ శృతి ఆరాధనతోనూ మనసు ఏకీభవించి ఏకాంతంగాను ఉంటే దేవుడి యొక్క మన కోరికలు ఎల్లవేళ మన అనుదినం ప్రార్థనలో పెట్టినా ఆలకిస్తాడు. ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడి మాటలు బైబిల్ ప్రకారం చదువుకుంటే అది వేరే ఆనందం అండి. ఆ ఆనందం మనకింత అంత కదండి. దేవుడికి స్తోత్రం. అలాగే ఇరిగైన గుంట అంటే ఇంపుగా, నా మార్గంలో కన్నులుగా ఇంపుగా ఉండేము. వేశ్య గొయ్య ఇరుకైన గుంట. వేశ్య ఇరుకైన గుంటే. వేశ్య అంటే వ్యభిచారం చేసేవాడు ఇరుకైన గుంటలో పడతాడు. దాని నుంచి ఇరుకైన గుంటలో పడితే ఏమవుద్ది? ఇరుకైన గుంటలో పడితే పైకి రావడానికి చాలా పోరాడతాం. అలాగే మన పాపం నుండి ఇరుకైన గొయ్యిలోంచి బయటికి రావాలి. మన పరిపూర్ణ రావాలి. మన హృదయాన్ని స్వస్థపరచుకోవాలి. ఇటుపక్క అటుపక్క చూపులు వెళ్ళిన మార్గంలో క్రైస్తవులని మనం చూపులతో వెళ్తాం. అన్ని జనులు ప్రతి ఒక్కరు చూపులు తొట్టు వెళ్తుంటాం. ఆ చూపులు మన చూపులట వేశ్య ఇరుకైన గొయ్యి గుంట అంటే మన చూపులు ఇరికైన గొయ్యి గుంట. ఆ చూపుల విధానం మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకూడదు. క్రైస్తవ అనేది ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకూడదు. మన ఇరికైన గుంటలో ఉన్నట్టుగా ఉన్నాం కాబట్టి దాని నుంచి లాగడానికి యేసుప్రభు గారు మన హృదయాన్ని స్వస్థత అడిగారు. అంటే మన ఇంట్లో మన భార్యకి తప్ప ఎదుటి వాళ్ళని ఏమని పిలాలండి? క్రైస్తవులని అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, ఇదే తప్ప పిన్ని, పెదనాన్న అని ఉండాలి. భార్య తప్పించి అందరూ, అన్నదమ్ములు తప్పించి అందరూ సోదరిమణులతో ఉండాలి. మన క్రైస్తవ మార్గం అటువంటిది. క్రైస్తవ ప్రేమ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం ఆ ఇరుకైన గుంటలోంచి మన యేసుప్రభు గారు స్వస్థతగా మనని తీసుకొస్తారు బయటికి. హల్లెలూయా. అంతేకాదు మనం ఎప్పుడు కూడా మన ఇరుకైన గుంటలోంచి గుంట ఇరుకైనది దోచుకునేవాడు పొంచుంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాది దోచుకుని పొంచునుడి. మనం ఎప్పుడైతే ఈ క్రైస్తవానికి దూరంగా ఉన్నామో, వాక్యానుసారం దూరంగా ఉన్నామో, మనం ఆ టైంలో మనల్ని అపవాది పట్టుకుంటాడు. అపవాది అంటే సాతానుడే. అప్పుడు సాతాను పట్టుకొని మనల్ని ఇరికైన గుంటలో పడవేసినట్టు మన యొక్క స్వస్థత ఉన్న హృదయాన్ని దోచుకుంటాడు. ఆ దోచుకుని దాన్ని బట్టి మనం తొట్టెళ్ళిపోకుండా మన హృదయాన్ని ప్రార్థనలో పెట్టుకొని వాక్యానుసారంగా బైబిల్ గ్రంథాన్ని చదువుకొని మనం స్వస్థత పట్టి మనం అటు చూడకుండా మన చూపు విధానం మార్చాలి, మన నడక విధానం మార్చాలి, మన మాట విధానం మార్చాలి. ప్రతి ఒక్కటి కూడా మన విధానం మార్చుకుంటేనే యథార్థ క్రైస్తవుడు అంటారు. ఆ క్రైస్తవ జీవితాని కోసమే మనం ఎప్పుడు కూడా నిత్యము మనం యథార్థతగా ఉండాలి. అదే అన్నాడు ఈ వాక్యం. ఏమన్నాడు? దోచుకున్నవాడు పొంచియుండుడి నట్లు అది పొంచియుండు అంటే అపవాది దోచుకునేవాడు పొంచియుండుడి నట్లు అది పొంచియుండు అంటే ఉంటాడు. మనం ఎప్పుడైతే క్రైస్తవులు తొట్టిల్లామని కదా, అపవాది ఇన్ని సంవత్సరాలు మనం చేసింది కూడా ఒక్క క్షణంలో అపవాది సొంతం చేసుకుంటాడు. మనం ఏం చేసినా, నిత్యంగా ప్రార్థనలు చేసినా, పాటలు పాడినా, ఆరాధన చేసినా ఆయనకే. మనం ఎప్పుడైతే దారి తప్పి ఇరుకైన గుంటలో పడ్డామో అంటే వేశ్య గొయ్య ఇరుకైనది. అంటే ఎప్పుడైతే మనం ఇరుకైన గొయ్యిలో పడ్డామో ఆ ఇరుకైన గొయ్యిలో ప్రభువారు అపవాది నుంచి మన బైబిల్ గ్రంథం ప్రకారం వాక్యానుసారంగా నడుచుకుంటే మనల్ని పైకి లాగుతాడు. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు ఇంకో వాగ్దానం తెచ్చండి. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 11, 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 11, 12. మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను, వాగ్దానముల చేతను స్వతంత్రించుకున్న వారిని
పోలి పరిపూర్ణమైన నిమిత్తము మిరిది వరకు కనపరిచినట్టు ఆసక్తి తుదుముట్టుకు కనపరచవని అపేక్షించుచున్నాము. కొంతమంది క్రైస్తవులు ఏమంటారు, మనల్ని ఎవరైతే ముందుగా ఏమంటారో మనల్ని పట్టుకొని తప్పులు ఎత్తడానికి రెడీగా ఉంటారు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఏదైనా ప్రమాదకరమైన రోగము కాదు, జబ్బు కాదు, ఏదైనా వచ్చినా ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ఏదైతే ఉందో జబ్బు నిమిత్తం మందులు వాడాలి. ఇందులో అదే రాసింది, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానముల చేతను స్వతంత్రించుకొని వారిని పోలి పరిపూర్ణ నిమిత్తము మిరిది వరకు కనపరిచిని. అంటే మనం ఏం చేస్తున్నాం, విశ్వాసము చేతన. అంటే మనం ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దేవుని ప్రార్థన చేసుకొని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు కాక అంటే మందులు మనం వాడతాం, డాక్టర్ ఇచ్చిన మందులు. విశ్వాసం చేతను, ఓర్పు చేతను. అంటే విశ్వాసం మనం బలపరచాలి. ఓర్పు అంటే చాలా ఓర్పుగా ఉండాలి. ఉదాహరణకి ఏదో బాడీలో మన శరీరంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఏం చేస్తాం మనం, కోపం వస్తుంది. ఆ కోపాన్ని, ఉద్రేకతని మనకు సమయానికి కడుపు నొప్పి వచ్చాయనుకోండి, ఎదుటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ లేదా భార్య మీద కానీ పిల్లల మీద ఓర్పు లేకుండా, సహనం లేకుండా, క్రైస్తవం కూడా పక్కన పెట్టి మనం నోట్లోంచి దోషవాసనలు వచ్చేస్తాయి. అవి కంట్రోల్ చేసుకో. అందుకని మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను, వాగ్దానములు. అంటే వాగ్దానములు కూడా మనకిచ్చిన వాగ్దానములు కూడా ఉంటాయి. మన దేవుడికి ఇచ్చిన వాగ్దానములు. ఆ వాగ్దానాల ప్రకారం మనం తొట్టిల్లిపోకుండా అది మితిమీరకూడదు. అందుకే వాగ్దానములు స్వతంత్రించుకొని అంటే మనం వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. అంటే స్వతంత్రించుకొని మన హృదయంలో స్వతంత్రించుకోవాలి. మన హృదయం ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా పరిపూర్ణంగా దేవుడి కొరకు మనము పాటుపడాలి. అదే కదా ఇరుగు పొరుగు వారికి కూడా దేవుడు మనం ప్రార్థన చేసేది వల్ల మీకు జ్వరం పోతుంది, ప్రార్థన చేయడం వల్ల ఇది పోతుందని చెప్పడం. ముందు మన డాక్టర్ దగ్గరికి దేవుని ప్రార్థించి మన విశ్వాసాన్ని బలపరుచుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మన యొక్క స్థితిగతులు, మన ఆరోగ్య విషయం అన్నీ చెబితే దేవుడు వింటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వింటాడు. అప్పుడు విన్న తర్వాత మనకు ఒక పరిపూర్ణ మనసు వస్తుంది. ఆ మనసు ఇస్తాక ఎన్నోసార్లు చెప్పాను, ఏకాంత ప్రార్థనలో దేవుడు మనకి మాటలు ఆలకిస్తాడు. ఏకాంత ప్రార్థనలు అంటే మీరు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకెళ్తే, ఇంటి రూమ్లోకి వెళ్ళి గది తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన సైలెన్స్ పరిస్థితిలో ఎక్కడ శబ్దలేని విశాల ప్రదేశంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. సో మనం ఈ వాక్యం ఏంటంటే, మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను, వాగ్దానం చేసి స్వతంత్రించుకొని వారిని పరిపూర్ణంగా ఉండాలి. మనం పరిపూర్ణంగా ఉండాలి. క్రైస్తవుడు పరిపూర్ణంగా ఉండాలి. స్వస్థత ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా మన హృదయం యేసు ప్రభువుకి అంకితం. మన హృదయం యేసు ప్రభు వారికి అంకితం. దాన్ని అంకితం చేయాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లకూడదు. మనం ఎటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ముఖ్యంగా మనం నోట్లోంచి బూతులు కానీ ఏవైనా సరే అటువంటి దుర్భాషలు కానీ మనం ఉండకూడదు. మన దుర్భాషలు అసలు ఆడకూడదు. మనకు లేదు. మన గ్రంథంలో ఎక్కడా కూడా ఎదుటివాడు అంతే, ప్రేమించుకొని అంతే, ప్రేమించుకోను అంతే మనకు ఉంటుంది. ఇంకా అంతకంటే మన క్రైస్తవం లేదు. అంతే తప్ప మన మనసులో త్రొట్టెళ్ళకూడదు. అందుకే అన్నాడు, పరిపూర్ణ నిమిత్తము మిరిది వరకు పరిపూర్ణమగు నిమిత్తం మిరిది వరకు కనపరిచిని. మిరిది వరకు కనపరచాలి. మనం మిరిది వరకు కొద్దిసేపు మనం ఇంతసేపు మిరిది అంతే, మిచ్చిపోయినా సరే, ఎంత మించిపోయినా